76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 75 రూపాయల వెండి నాణ్యాన్ని విడుదల చేసింది ఆర్బీఐ. ఈ అపురూప నాణ్యాలను సేకరించారు అమలాపురానికి చెందిన పుత్స కృష్ణ కామేశ్వర్. ఒక నాణ్యం 4000 నుంచి 7000 మధ్యలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు కృష్ణ కామేశ్వర్. భారతీయ టంకశాలలైనటువంటి కోల్కతా అలాగే ముంబై టంకశాలలు పలు స్మారక నాణ్యాలను రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ నాణ్యం చూసినట్లయితే ఇది రిపబ్లిక్ డే 75th రిపబ్లిక్ డే మీద 75 రూపాయల నాణ్యాన్ని విడుదల చేశారు. దీని ముఖ విలువ 75 రూపాయలు ఉంటుంది. అలాగే దీని వెనుక నూతన పార్లమెంటు భవనాన్ని ముద్రించడం జరిగింది. దీని ముఖ విలువ 75 రూపాయలు అయినప్పటికీ కూడా ఇది వెండితో తయారు చేయడం వల్ల ఈ మింట్స్ ప్రీమియం రేటుకి వీటిని అందిస్తూ ఉంటారు. ఈ నాణ్యాలు సుమారు 3000 రూపాయల నుంచి 6500 రూపాయల మధ్యలో వీటి ధర ఉంటుంది. అలాగే భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నాణ్యాన్ని 40 గ్రాముల పూర్తి వెండితో తయారు చేయడం జరిగింది. దీని ఒక పక్కన ముఖ విలువ, రెండో ప్రక్కన ఈ మన కాన్స్టిట్యూషన్ సింబలు, అదే మన రాజముద్ర అయినటువంటి 4 సింహాల బొమ్మని ముద్రించడం జరిగింది. మన భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు దీని మీద కూడా 75 రూపాయల ముఖ విలువతో నాణ్యాన్ని ముద్రించారు. దీని వెనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు ముద్ర ఉంటుంది. దీని మీద నాణ్యాల సేకరణ అని ఒక పుస్తకం కూడా వ్రాయడం జరిగింది. దీనికి ముందు మాటగా, ఈ పుస్తకానికి ముందు మాటగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గిరిధర్ గమాంగ్ గారు తమ అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చారు. ఒక పక్క కొత్త పార్లమెంటు భవనం, మరోపక్క 75 ముఖ విలువతో ఈ కాయిన్ను ముద్రించారు. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 వసంతాలైన నేపథ్యంలో మరో 75 రూపాయల వెండి నాణ్యం విడుదల చేసింది ప్రభుత్వం మింట్. ఈ నాణ్యానికి ఒకవైపు సుప్రీంకోర్టు చిత్రం, మరోవైపు 75 ముఖ విలువ ఉంది. ఒక్కో నాణ్యాన్ని 40 గ్రాముల స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు.